నిజంగా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే, రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం 2029లో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. మోహన్ బాబు గారు ఇద్దరు మూలకెళ్ళి ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ మీరేమైనా చేయగలరు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఇవాళ పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఆర్జీవి గారు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి, అంటే లంగమ్మ వల్లభనేని వంశీ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, లేదా సుధారాణి దంపతులు కానివ్వండి, ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. ఎవరు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు విచ్చలవిడితనమైంది? ఎందుకు అచోసిన ఆంబోతుల్లాగా సమాజం మీద పడి విశృంఖత్వం చేశారు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఏం జన్మరా మీది? నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది తానా హుషారున్నది ఇది. అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని చూడు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది దీనికి మీరు ఏమంటారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనిపిస్తుంది. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. అంటే అది మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకో. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోకపోవటం. రెండో రాజా రెడీ అంటున్నా నా దాంట్లో. ఎవరు సార్ ఆ రెండో రాజా? చాలా మంది ఉన్నారు మరి ఆ రాజాలు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నా రాజా అని ఎవరు అంటుండేదిగా దివ్యల మాధురి. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి వాళ్ళ దృష్టిలో ఏ రాజానో ఏంటో ఈ రాజాలు ఎక్కువ అయిపోయారు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోల్లారా, మీరందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన్ని కూడా అదే లిస్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా. జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. అందుకని కొంచెం టైం పట్టింది, కొద్దిగా టైం పట్టింది కానీ మార్పు తప్పదు. ఆయన ఏమన్నా ఒక అతను ఏమన్నా ఎక్స్ఎంపీ, ఒక ఆయన ఇంకొక రాజా ఏమన్నా ప్రపంచాన్ని మొత్తాన్ని చూపించాడు ఆ రాజా. అయ్యో నువ్వు చూపించబాగరా నాయన, ఆల్రెడీ ఉగాది రోజు చూపించినావు కదా ఇంత పెద్దది, దానికే జడ్చుకున్నాం. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల చూపించద్దురా నాయన, నువ్వు ఏంది చూపిస్తావో మళ్ళా సెల్ ఫోన్ లో ఉండే దరిద్రం మాకు చూపించద్దు, నువ్వు చూపించద్దురా నాయన. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన